ఊరిలో చిన్న అడవి. ఆ అడవిలో చాలా జంతువులు. ఆ జంతువులతో పాటు పక్షులు కూడా కలిసిమెలిసి ఉండేవి. ఏ జీవికి ఏ భయం ఉండేది కాదు. కానీ ఒకరోజు ఆ అడవిలోకి పిల్లి వచ్చింది. ఆ పిల్లి చాలా అందంగా ఉంది. దాని ముద్దు ముద్దు మాటలతో అందరినీ మైమరిపించింది. ఒకరోజు సింహానికి టార్గెట్ వేసింది. సింహం అక్క, నువ్వు చాలా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా వేగంగా కూడా పరిగెడతావు. మరి ఎందుకని ఎప్పుడు సింహాసనం మీదే ఉంటావు? నాకు నీ సింహాసనం అంటే కొంచెం ఇష్టం ఉంది. నీ సింహాసనం నాకు ఇస్తావా అని ఆ పిల్లి అడుగుతుంది. అయితే సింహం ఇంకా అన్ని జంతువులు కలిసి పిల్లిని రాజు చేద్దామని ఇంకా ఒప్పుకుంటారు. పిల్లి కొన్ని రోజుల వరకు బాగానే ఉంది. కొలేలు వేయించింది, అందరికీ చదువు చెప్పింది, కొన్ని విద్యలు కూడా వాటికి నేర్పింది. పిల్లి చాలా మంచిది, మన రాజు అవ్వడం మనం చాలా అదృష్టం చేసుకున్నాం అని అనుకునేసరికి ఒకరోజు పిల్లికి నేను రాజుని, నాకు ప్రత్యేకమైన హోదా కావాలి అని అడుగుతుంది. అయితే పిల్లి ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను ఎప్పుడూ మనలానే ఉండాలి, కానీ తను మారింది అంటే ఈ రాజ్యానికి, ఈ అడవికి తను రాజుగా పనికిరాదు. కాబట్టి మనం పిల్లిని ఎలాగైనా తరిమి కొట్టాలి అని ప్లాన్ వేసుకున్నాయి. ఒకరోజు రాత్రి జంతువులన్నీ కలిసి ప్లాన్ గీసుకున్నాయి. ఈ పిల్లిని ఎలా అయినా ఇక్కడి నుంచి పంపించేయాలి, అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. ముందు రోజులు మనకు రావాలి, పిల్లిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి అంటూ, పిల్లి నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? ఇంత చిన్న అడవికి నువ్వు రాజుగా ఉండడం వేస్ట్. నీ తెలివితేటలకి చాలా పెద్ద అడవికి నువ్వు రాజు అవ్వాలి అని అంటే పిల్లి నమ్మేసి పెట్టి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఉన్న జంతువులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య, మన దరిద్రం వదిలింది, పిల్లి వెళ్ళిపోయింది అని, మన ప్లేసులు మనకున్నాయి, మన తిండి మనకు దొరుకుతుంది అని అన్ని జంతువులు కలిసి కూర్చొని ఆనందంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ అడవికి ఒక రాజు కావాలి. ఆ రాజుని ఎవరిని చేస్తే బాగుంటుందని మళ్ళీ సమావేశం పెట్టారు. అయితే ఈసారి ముసలిని అడవికి రాజుగా చేద్దాం. ముసలి చాలా మంచిది, అమాయకత్వంగా ఉంటుంది, అందుకని ముసలిని రాజుని చేశారు. ముసలి అందరినీ సమానత్వంగా చూసింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడైనా మన నాయకుడిని ఎంచుకునేటప్పుడు ఆచితూచి అడుగేయాలి, ఆలోచించాలి, అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. చూస్తూనే ఉండండి 22 టీవీ.